మంచిది. ఈ సమయంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన యొక్క నామంలో ప్రభు పేరట అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిషోత్ర అందరూ బాగున్నారు కదమ్మా? మంచిది. ఈ సమయమును బట్టి కావాల్సిన యొక్క మాటలు కొన్ని మాటలు ఈ మధ్యన పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను ప్రభు పేరట. ఈ సమయమును బట్టి దావీదు కీర్తన 78వ అధ్యాయం. దావీదు కీర్తన 78వ అధ్యాయము 38 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. అయితే ఆయన వాంఛతో సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి యొక్క దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకున్నవాడు. తెనిషోత్ర దేనికి మహిమకలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఆ సర్వశక్తిమంతుడైన ఆ దేవాతి దేవుడే మనందరితో కూడా మాట్లాడును గాక. ఆమె ధనిషోత్ర. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమలనక పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన యొక్క నామాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో ఈ దినాన్ని బట్టి అల్పుణ్ణి బలహీనని నిస్ప్రయోజనయ్యా, ఏ కోస పరిశుద్ధత లేనిటి వాడిని, కనీసం నీ తట్టు కళ్ళెత్తి ప్రభు అంటను కూడా యోగ్యత లేదయ్యా. బలహీనని నన్ను జ్ఞాపం చేసుకుని దాసుల దగ్గర అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారం ఆర్ధక్రమములో నీ జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నీ పరలోకపు ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానము, రక్షణ, మారుమనసు అనుకరించి నీ కృపలు కట్టుకోమని ప్రభుని యేసునామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ధనిషోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియ సహోదరులారా, మనుష్యుడికి దేవుడికి తేడా ఏంటి అనేది ఈ రోజున మనం పరిశీలన చేసుకుందాం. మానవుడికి దేవుడికి తేడా ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, మానవుడు ఏదొచ్చినా కానీ దాన్ని తట్టుకోలేడు. అంటే సంతోషం వచ్చినా తట్టుకోలేడు, దుఃఖం వచ్చినా తట్టుకోలేడు. రెండో విషయం ఏంటంటే పరిస్థితుడా, వాడు కోపం వచ్చినా కూడా తట్టుకోలేడు. అర్థమవుతుందండి? కోపం వచ్చినా కానీ తట్టుకోలేదు. ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. అయితే మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, ఈ కోపం అనేది మానవుడి యొక్క జీవితాన్ని నాశనానికి, పతనానికి తీసుకెళ్ళేది. మానవుడి యొక్క జీవితాన్ని నాశనానికి, పతనానికి తీసుకెళ్ళేది ఏంటి అంటే కోపం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, కోపపడండి, కోపం ద్వారా మాత్రం పాపము చేయకుండా. కోపం అనేది మానవుడికి అసాధారణమే. ఎవరికైనా సరే, ఎటువంటి వాడికైనా సరే, ఎంత ఓర్పు సహనము కలిగి ఉన్న వాడికైనా సరే కంపల్సరీగా కోపం అనేది అసాధారణమే, ఎవరికైనా వస్తుంది. కానీ కోపం ద్వారా మాత్రం పాపం మాత్రము చేయొద్దు అన్నాడు ఆయన. కోపం ఉండొచ్చు, కానీ కోపం ద్వారా మాత్రం పాపం అనేది మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున పాపాలు కావచ్చు, లేకపోతే మర్డర్లు కావచ్చు, లేకపోతే గొడవలు కావచ్చు, కలహాలు కావచ్చు, కుటుంబాన్ని అల్లుకోలం చేసేసి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబం అంతా కూడా అలరపాలైపోయి, రోడ్లు పాలైపోయి, భయంకరమైన పరిస్థితుల్లో మరి అనేక మంది కుటుంబాలు పడిపోవటానికి మూల కారణం ఏంటంటే కోపం. అర్థమవుతుందండి? ఈ కోపమే కుటుంబంలో అల్లుకోలము రేపడానికి మనశ్శాంతి లేకుండా చేయడానికి కారణం ఏంటంటే కేవలము కోపం. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ మాటలో, పరిశుద్ధ గ్రంథములో సౌలు అనేక వ్యక్తి ఉన్నాడు. ఈ సౌలు అనేక వ్యక్తి యెరూషలేం మహాపట్టణానికి మహారాజు అయి ఉన్నాడు. ఆ మహారాజు అయిన యొక్క ఆ సౌలుకి
అల్లుడెవరు అంటే దావీదు. సౌలునిక మహారాజు యొక్క అల్లుడెవరు? దావీదు. అర్థమవుతుందండి. అయితే ఈ సౌలునిక మహారాజు యొక్క కుటుంబము పాడైపోయింది, పతనమైపోయింది. రూపురేఖలు లేకుండా కూడా పోయింది సౌలు యొక్క కుటుంబం. అర్థమవుతుందండి. సౌలుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. అయితే సౌలు కుటుంబంలో ఈ సౌలే కాదు, సౌలుకు పుట్టిన బిడ్డలు కూడా ఎక్కడన్నా అభివృద్ధి పొందుకున్నారా, ఆశీర్వాదం పొందుకున్నారా, మేలు పొందుకున్నారా, ఒక పేరు, ఒక కీర్తి అనేది సౌలు కుటుంబానికి అనుకరించబడిందా అనేది మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూసుకుంటే ఎక్కడా కనపడలేదు. దేనిశోత్ర అమ్మ నా వైపు చూడండి, ఎక్కడ కనపడలేదు. దానంతటికి కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే సౌల్లో కోపపడే తత్వం ఉంది. చాలామందికి కూడా నువ్వంటే కోపము, ఆ అంటే కోపము. ఈ కోపపడే తత్వం కలిగిన కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే వాడు తరచుగా కోపం పడుతున్నప్పుడు కుటుంబంలో మనశ్శాంతి ఎలా ఉంటుంది? కుటుంబంలో మనశ్శాంతి అనేది, నెమ్మది అనేది కావాలంటే కనుక వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏముండాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ ఓర్పు, ఈ సహనం అనేది లేకపోతే కనుక కుటుంబంలో అనుకూలమే. కోపం అనేది చెప్తున్నాను కదా, కోపం అనేది అసాధారణమే, ఎవరికైనా వస్తుంది. కానీ ఆ కోపం ద్వారా మాత్రం పాపం చేయకూడదు. ఆ పాపం ఏంటంటే కుటుంబంలో కలహాలు రేగటమే, కుటుంబంలో మనశ్శాంతులు లేకుండా చేసుకుంటమే పాపము. అర్థమవుతుంది మీకు? ఇక్కడ వినండి వాక్యాన్ని. కుటుంబంలో కలహాలు అనేది, కుటుంబంలో కలహాలు వచ్చే రీతిలో ఆ కోపము పెరుగుతున్నప్పుడే అది పాపంగా మారిపోతుందన్నమాట. అందుకనే మనము దేవునికి సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే కనుక మనలో ఉన్న పాపం అనేది పోవాలని చెప్పడం లేదా? యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? రక్షింపనేరుకున్నట్లు నా చేతులు కురసకాలేదు, విననేరుకున్నట్లు నా చెవులు మందము కాలేదు అన్నాడు. అయితే ఎందుకంటలేదు ఆ ప్రార్థన అంటే, ఆ ప్రార్థన చేసిన వ్యక్తిలో ఏముందంటే పాపం ఉంది. ఆ పాపమే జీవం గల దేవునికి అతనికి అడ్డుగోడగా ఉంది. ఆ అడ్డుగోడగా ఉంది కాబట్టి అడ్డుగోడ కలిగిన ఆ పాపం అనే దాన్ని ముందేం చేయమన్నాడు? ఇప్పుడు ఒప్పుకోవాలన్నాడు ఆయన. పాపం అంటే మర్డర్ చేయటమనో, పాపం అంటే లేకపోతే వ్యభిచరించటమనో, పాపం అంటే ఇంకోటో కాదు. పాపం అంటే కోపపడటము, ఆ కోపం ద్వారా పాపం చేయటం కూడా పాపమే. దేనిశోత్ర మీకు అర్థం కావట్లేదు వాక్యము? ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి సువార్త యేసు ప్రభు చెప్తున్నాక, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23 కాని చదువుకుందాం ఒకసారి. కావున నీవు ఒక్కసారి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కనుక 22 కాని చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును, తన సహోదరుని చూసి వృద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రేసులడా, కోపపడిన వెంటనే కోపం పడుతున్న వ్యక్తి, కోపంలో ఉన్న వ్యక్తికి తీర్పు తీర్చడం ఏంటి? ఎందుకు తీర్పులోకి వచ్చేసాడు అతను అంటే, కోపపడ్డాడు కానీ కోపం ద్వారా ఏం చేశాడు? అతను పాపం చేశాడు. ఈ పాపం ద్వారా కానీ తీర్పు దినాల్లో ఏమవుతుంది? ఇప్పుడు అతనికి విమర్శ దినంలోనూ అతను నిలబడవలసిందే. తీర్పు దినాల్లో నిలబడవలసిందే అతను కంపల్సరిగా. అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఈ రోజున కోపము అనేది కంపల్సరిగా రావటం అసాధారణమే, కానీ కోపం ద్వారా పాపం చేయటం వలన ఆ పాపం దాన్ని బట్టి ఇప్పుడు తీర్పు దినాల్లో వాడు కంపల్సరిగా నేరస్తుడిగా నిలబడుతున్నాడు. అర్థమవుతుందండి? ఒక జడ్జి ఒక నేరస్తుని అడుగుతున్నాడు,
లేకపోతే ఒక లాయరా అనుకోవచ్చు. ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు చంపావు, ఆ వ్యక్తిని ఎందుకు నువ్వు కొట్టి చంపేశావు అని చెప్పేసి ఒక జడ్జి కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, బోన్లో ఉన్న ఒక నేరస్తుని అడుగుతున్నప్పుడు ఆ నేరస్తుడు చెప్తున్న మాట ఏంటంటే, అతను ఒక మాట అన్నాడండి, ఆ మాటను బట్టి నాకు కోపం వచ్చింది, ఆ కోపంలో అతను నిన్ను కొట్టాను, కొట్టిన వెంటనే అతను చనిపోయాడు. జనిషోత్ర కొట్టిన వెంటనే అతను ఏమైపోయాడట, చనిపోయాడు. గమనించండి, ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి? ఇతరులు ఉన్న యొక్క కోపము. ఈ కోపము ఆపుకోలేక ఏం చేశాడట, ఒక వ్యక్తి ఒక పక్కన రాడో లేకపోతే రాయో లేకపోతే మరి ఏదన్నా వస్తువు, ఆ కోపాన్ని బట్టి ఆ వస్తువు తీసుకుని మరి పిడేలమని కొట్టాడు అనుకోండి, వెంటనే అతను స్పాట్లో చనిపోయే అవకాశం. అర్థమవుతుందండి? ఇప్పుడు స్పాట్లో అతను చనిపోయాడంటే ఇప్పుడు పాపం చేయనట్ట కంపల్సరీగా పాపము చేశాడు, నరహత్య చేశాడు అతను. ఇప్పుడు నరహత్య చేసిన ఆ నరహత్య చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు? ఎక్కడి నుంచి ఉన్నాడు? బోన్లో నుంచున్నాడు. తీర్పు దినాల్లో బోన్లో నుంచున్నాడు అతను. దేనిక్షేత్ర నువ్వైనా సరే నేనైనా సరే కంపల్సరీగా పాపము చేసిన ప్రతి ఒక్కరము కూడా రేపు అని అంటే ప్రభు యొక్క రాకడికి కంపల్సరీగా తీర్పు దినాల్లో బోన్లో నుంచోవలసిందే, నేరస్తుడిగా నుంచోవలసిందే. అర్థమవుతుందండి? ఎవరో తప్పించుకోలేం. నువ్వేంటి నేనేంటి ఎవ్వరం తప్పించుకోలేం. కంపల్సరీగా తీర్పు దినాల్లో నిలబడవలసిందే. నువ్వు అనుకుంటా కోపమే కదా అనుకుంటా, కోపం దొరక చిన్న పాపమే కదా అనుకుంటా, కానీ ఆ కోపం దొరక చిన్న పాపమైనా పెద్ద పాపమైనా సరే కంపల్సరీగా నేరస్తుడిగా బోన్లో నుంచోవలసిందే, బోన్లో నుంచోవలసిందే. ఇంకా లోతుగా వివరంగా మీరు తెలుసుకోవాలంటే కనుక దావీదు కీర్తన 50వ అధ్యాయంలో 16 కాని చదువుకుందాం ఒకసారి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టలను వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వసించితివేమి, దిద్దుబాటు నీకు అసహాయం కదా. అంటే దిద్దుబాటు నీకు అసహాయం కదా. ఏమ్మా నా వైపు చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరి విషయాలైనా సరే కోపం అనేది నీకు వచ్చిందంటే ఆ కోపం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? ఆ కోపాన్ని అణుచుకోవాలి. అంటే అణుచుకుంటామంటే అర్థం ఏంటంటే దిద్దుబాటు, అంటే దిద్దుకోవాలి. దిద్దుకోకుండా కోపాన్ని బట్టి రోషముతో మనం ఏదన్నా ఎవరికైనా పక్కవారికి హాని చేసామనుకోండి, అది పాపంగా మారిపోద్ది. ఎలా మారిపోద్ది? పాపముగా మారిపోతుంది. అది తీర్పు దినాల్లో బోన్లో నుంచోవలసిందే. భక్తుడవైన నీవు భక్తురాలవైన నీవు కంపల్సరిగా నీలో ఏముండాలి అంటే పరిశుద్ధ ఓర్పు సహనం అనేది కంపల్సరిగా ఉండాలి. ఈ రెండు నువ్వు లేకపోతే కనుక పరిశుద్ధ నువ్వు వ్యభిచారం చేసావనో లేకపోతే నరహత్య చేసావనో లేకపోతే ఇంకోటి చేసావనో ఇంకోటి దొంగతనం చేసావనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతలేదు. కానీ నీలో కోపం ఉంటే చాలు, ఆ కోపం ద్వారాగానే కంపల్సరిగా పాపం చేసే అవకాశము ఉంది. అర్థమవుతుందండి? దిద్దుబాటు నీకు అసహాయం కదా, సమర్థించుకుంటూ నీకు అసహాయము, సమర్థించుకోలేవు, దిద్దుకోలేవు. ఈ దిద్దుకోకపోవటం వలనే పాపము కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్ముని చీల్చివేయుదును, తప్పించుకోని వాడెవడును లేకపోవును. సాధన క్షేత్ర ఆ తీర్పు దినాల్లో కంపల్సరిగా ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడట?
తీర్పు తీరుస్తాడట. చిన్నదే కదా అనుకుంటున్నావేమో, చిన్న కోపమే కదా, నిన్న చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా అని అనుకుంటున్నావేమో. చిన్నదైనా పెద్దదైనా పాపంతోనే, పాపమే. అర్థమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బోన్లో నిలబెడతాడు. తీర్పు దినంలో కంపల్సరిగా బోన్లో నిలబెడతాడు. ఆ బోన్లో నిలబడుతున్నప్పుడు పరిశుద్ధుడా, తప్పు చేసిన వారు ఎవరు కూడా తప్పించుకునే అవకాశము లేదు. దేనిశోత్ర హల్లెలూయా, లేదు. తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధుడా, సౌలు కుటుంబం పాడైపోవడానికి కారణం ఏమిటి? సౌలు కుటుంబం పాడైపోవటానికి, పతనం అయిపోవటానికి కారణం ఏంటి? సౌలుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కానీ ఒక కుమార్తె కానీ అసలు ఎక్కడ ఏ విషయంలో కూడా అయినా సరే పేరు అనేది వచ్చిందా, పేరు కీర్తులు అనేది వాళ్ళు పొందుకున్నారా అనేది మనం చూసుకుంటే, అసలే వాళ్ళ చరిత్ర చదువుకుంటుంటే అసలు ఎక్కడా కూడా వాళ్ళు ఆశీర్వాదంతో ఉన్నవాళ్ళుగా ఎక్కడ కూడా వాళ్ళు కనపడరు. కారణం ఏంటంటే కేవలము సౌల్లో ఏముందంటే మరి కోపపడే తత్వం అనేది అతనికి ఉంది. ఆ కోపం ద్వారానే పాపం చేయడానికి కారణమైంది. అతని కుటుంబం పాడైపోవడానికి కారణమైంది. అతని కుటుంబము పాడైపోవడానికి కారణమైంది. దినశోత్రం దావీదు మీద సౌలు అనే మహారాజు ఏం చేశాడట? కోపపడ్డాడట. ఈ కోపము ద్వారాగా పరిశుద్ధుడా దావీదుని చంపడానికి సైన్యం తీసుకుని బయలుదేరాడు. కోపం ద్వారా దావీదు బయటోడా? దావీదు బయటోడు కూడా కాదే. దావీదు ఎవరంటే ఈ సౌలు యొక్క కుమార్తెని ఈ దావీదుకి ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఇప్పుడు దావీదుకి సౌలు ఎవరు? మామగారు, ధనిషోత్ర. అర్థమవుతుందండి. దావీదేమో సౌలుకి ఎవరు? అల్లుడు, స్వయంగా పిల్లలిచ్చిన మాంగర అన్నమాట, ధనిషోత్ర. అటువంటి యొక్క ప్రేసులుడా మరి అటువంటి యొక్క వ్యక్తిని ఇప్పుడు ఈ యొక్క సౌలుని యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? చంపడానికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. చంపడానికి అతను బయలుదేరుతున్నాడు, సైన్యం తీసుకుని వెళ్తున్నాడు. అసలే ఈ కొంతమంది కోపంలో కూడా వివేకం కోల్పోతారు. మీకు తెలుసో తెలీదో, ఈ కోపంలో వివేకం కోల్పోతారు. అలాగే సౌలు దావీదు మీద ఉన్న ఈ కోపంలో వివేకం కోల్పోయాడు. ఎలాగ వివేకం కోల్పోయాడు? అదవుతుందండి. దావీదుని చంపేస్తే కనుక ఇప్పుడు సౌలు కుమార్తె ఏమైపోతుంది? అమ్మా, దావీదు దావీదుని చంపేశాడు అనుకోండి సౌలు. ఇప్పుడు దావీదుని చంపేస్తే కనుక ఇప్పుడు సౌలు కుమార్తె ఏమైపోద్ది? భర్త చనిపోతేని ఎదరాలు అయిపోతుందా అవదా? మరి దావీదుని చంపేస్తే కనుక నా కుమార్తె ఎదరాలు అయిపోతుంది అన్న ఇన్నితి జ్ఞానము కూడా, వివేకం కూడా కోల్పోయి భయంకరమైన ప్రవర్తన అతను ప్రవర్తిస్తున్నాడు. గమనించండి నా ప్రియసులుడా, మనుష్యులకి దేవుడికి తేడా ఏంటో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ప్రియసులుడా. అర్థమవుతుందమ్మా? నా వైపు చూడండి. మనుష్యులకి దేవుడికి తేడా ఏంటనేది మీకు చెప్తున్నాను ప్రియసులుడా, వివరంగా చెప్తున్నాను. గమనించండి. మనుష్యుడు ఎటువంటి వాడంటే కూతుదానికి కాతానికి కోపపడి ఆ కోపం ద్వారా పాపం చేసి పతనం నాశనం అనేది తెచ్చుకుంటూ ఉన్నాడు. పతనము నాశనం అనేది తెచ్చుకుంటున్నాడు. ఈ సౌలు కుటుంబము నారూపాలు లేకుండా పోవటానికి కారణము, ఎందుకు పనికి రాకుండా పోవటానికి కారణం ఏంటంటే కేవలము సౌలు ఏమని తెలుసండి? ఈ కోపపడే తత్వం ఉంది కాబట్టి ఆ కోపం ద్వారా ఏం చేశాడు? ఇప్పుడు పాపం చేశాడు కనుక ఆ పాపాన్ని బట్టి అర్థమవుతుందండి. ఈ సౌలు కుమార్తె ఏమైపోయింది తెలుసండి? గుడ్రలైపోయింది. సౌలు కుమార్తె మేక ఏమైపోయింది? గుడ్రలైపోయింది. అర్థమవుతుందండి. ఈ సౌలు ఇద్దరు కుమారులు కూడా ఏమైపోయారు? ఫిలిష్తీయుల యొక్క దేశంలో ఫిలిష్తీయుల యొక్క చేతిలో చనిపోయారు. భయంకరమైన సావు చనిపోయారు. ఈ సౌలు కుటుంబం ఎందుకు పనికి రాకుండా మారిపోవడానికి కారణం ఏంటంటే కేవలము కోపము, ధనిషోత్ర. హల్లెలూయా. అందుకనే ప్రియసులుడా, ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మనం దేవునికి సన్నిధికి వెళ్తున్నప్పుడు, మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయమంటున్నాడు అక్కడ యేసు ప్రభు? మత్తయి సువార్త ఇప్పుడు తెద్దాం. మళ్ళా
కింద చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త ప్రియసులదా 5వ అధ్యాయంలో ఒకసారి ఇప్పుడు 23 కాడి నుంచి చదువుకుందాం. కావున నీవు నీవు బలిపీఠమునొద్ద బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి సహోదరులకి విరోధమేమైనను ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మేము పడతాం. ఏమన్నాడు అక్కడ దేవుడు? ఎవరి మీద అన్నా సరే నీకు అభ్రదం కానీ లేకపోతే కోపం కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే కనుక ఏం చేయమన్నాడు? ఇప్పుడు నువ్వు దేవుని సందులో ప్రార్థన చేస్తానికి, అంటే అర్పణ అంటే ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు నీ అవసరతల కొరకే, నీ ఇబ్బందుల కొరకే, నీకున్న సమస్యల కొరకే దేవుని సందులో ప్రార్థన చేస్తానికి వస్తున్నప్పుడు ఆ వస్తున్న సమయంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే ముందుగా ఆ ప్రార్థన చేసే ముందు దేవుడికి ప్రేరేపణిస్తాడు. ఒకవేళ ఎవరి మీదన్నా అభ్రద్ధంగానో లేకపోతే కోపంగాను ఇంకొక రకంగా బాధపడే రీతిలో మాట్లాడినా ప్రవర్తించినా నేను తప్పు చేశాను అని నీకు అనిపిస్తే కనుక అర్పణ అక్కడ పెట్టి, అంటే ప్రార్థన ఆఫ్ చేసి గబగబా నీ తోడు సహోదరుల దగ్గరికి వెళ్ళి అక్కడ క్షమాపణ అడిగి, అంటే సమాధాన పడి అప్పుడు వచ్చి బలి అర్పిస్తే కనుక ఆ బలికి ప్రతిఫలం అనేది ఇస్తాను అంటున్నాడు. గట్టిగా చెప్పలేదు నక్షత్ర. ఆ పని ఎవరు చేయలేదంటే సౌలు చేయలేదు. అర్థమవుతుందండి? సౌలు శ్రమలో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వప్నందు కానీ దైవజనుల రూపంలో కానీ దేవుడి దగ్గర నుంచి కానీ ఏమాత్రం కూడా సమాధానం అనేది రావట్లేదంట. సమాధానం ఎందుకు రావట్లేదు ప్రార్థన చేస్తుంటే సౌలుకి? ముందుగా మనసులో ఉన్న కోపముతో చేసిన పాపము అనేది తోటి సహోదరుడు అంటే దావీదు దగ్గరికి వెళ్ళి సమాధాన పడలేదు, పాపం ఒప్పుకోలేదు. పాపం ఒప్పుకుంటూ మానేసి ఏం చేశాడు? ఇప్పుడు అతనుకున్న కష్టాల కోసము, అతనుకున్న ఇబ్బందుల కోసము, ఇరుకుల కోసము, అనేకమైన శ్రమల కోసం ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థన ఏమాత్రం కూడా దేవుడు ఆలకించట్లేదు, సమాధానము రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అర్థమవుతుందండి, మనసులో ఏముంచేసుకున్నాడు? ఇప్పుడు ఈ కోపం ఉంచాడు, ఈ కోపం తరగ పాపం చేశాడు, ఆ పాపం అనేది దాంట్లో ఉంచేసుకున్నాడు. కాబట్టి ఏమాత్రం కూడా దేవుడి దగ్గర సమాధానము రావట్లేదు. ఈరోజు చాలామంది కూడా చాలా రకాలుగా ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. అవసరతలు తీర్చడం కోసము, ఇబ్బందులు తీర్చడం కోసము ఎన్నో రకాలుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తారు. కానీ ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి ఏమాత్రం కూడా సమాధానము దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకు రాదంటే నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. ముందు ఆయనకి నీకును అడ్డుగా ఉన్న యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి. అది నువ్వు కోపం ద్వారా చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు. ఏదేమైతే నీలో పాపం ఉంది కాబట్టి ఆ పాపము అనేది నువ్వు ఒప్పుకోవాలి. ఈ కోపం ద్వారా సౌలు పాపం చేశాడు, ఆ పాపాన్ని ఒప్పుకుంటాం మానేసి అవసరతల కొరకే ప్రార్థన చేస్తుంటే ఏమాత్రం కూడా సమాధానం అనేది రాలేదు. దేవుడి దగ్గరికి, దావీదు దగ్గరికి వెళ్ళి సమాధానం అడగలేదు, సమాధానం పడలేదు. ఇంకా చంపడానికి ప్రయత్నం చేశాడు తప్ప సమాధానం అనేది సౌలులో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి సౌలు జీవితం పతనానికి, నాశనానికి వెళ్ళిపోవడానికి మూల కారణమైంది. దేని స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. అర్థమవుతుంది మీకు ప్రియసులు. ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం, ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదంటే, దేవుడి దగ్గర నుంచి దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటలేదంటే, నీ ప్రార్థనకి కనీసం ఏమాత్రము కూడా సమాధానము, ఒక్క విషయంలో కాకపోయినా ఒక్క విషయంలోనే సరే చిన్న విషయంలో కూడా నీకు సమాధానం రావట్లేదంటే కారణం ఏంటంటే ఎవరి ద్వారాగానో ఎవరి మీదో నీకు అభ్యర్థం ఉంది, ఎవరి మీదో నీకు కోపం ఉంది. ఆ కోపం ద్వారా పాపం అనేది చేస్తున్నావు కనుక అర్థమవుతుందండి. ఆ పాపాన్ని బట్టి దేవుడి నీ ప్రార్థన ఆలకించట్లేదు. ధనిష్యత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. కోపం అనేది ఎప్పటి వరకు ఉండాలట? సూర్యుడు అస్తమించేంత వరకు ఉండాలట, అంతే కోపం అనేది. అర్థమవుతుందండి. వెంటనే మళ్ళీ ఏమైపోవాలి, ఎలా మారిపోవాలి? సమాధానకరమైన మనసు అనేది వచ్చేయాలి. ఉంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, లేకపోతే 4 గంటలు, అంతకు మించి ఉండకూడదు. నెలలో, రోజులు, వారాలు ఉండకూడదు. అర్థమవుతుందండి. రోజులు, నెలలో, వారాలు అనేది ఉండకూడదు. అర్థమవుతుంది. కొంతమంది ఉన్నారంటే కాకుండా సంవత్సరాలు కూడా ఉంచుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కోపం అనేది
ఎంత భయంకరంగా పాపానికి, ఎంత భయంకరంగా నాశనానికి తీసుకెళ్తుంది చెప్పండి ఒకసారి. ఏమా, ఎంత నాశనానికి తీసుకెళ్ళింది సౌలుని? చాలాసార్లు చెప్పాను ఎపిసోడ్లో సౌలు కోసము. ఎంత నాశనానికి తీసుకెళ్ళింది? అంత భయంకరంగా నాశనం అనేది నీ కుటుంబానికి నీకు రాకుండా ఉండాలంటే కనుక నీలో ఉన్న కోపాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తీసేసుకోవాలి, అణిసివేసుకోవాలి. అణిసివేసుకుని సమాధానకరమైన జీవితం అనేది నీకు అనుకరించబడాలి. అర్థమవుతుందండి? ఆలోచించండి పసులుడా. సౌలు దావీదు విషయంలో సమాధాన పడలేదు, కానీ అర్థమవుతుందండి, దావీదు మాత్రము, దావీదు తప్పు చేయకపోయినా దావీదు మాత్రము సౌలు విషయంలో మాత్రము సమాధాన పడ్డాడు. ధనిష్యోత్తర ఎందుకు సమాధాన పడ్డాడు అంటే, ప్రియ సహోదరుడా, సమాధానకర్త అయినాక యేసుకి పరిపూర్ణముగా చోటిచ్చాడు, దేవుడికి చోటిచ్చాడు. దేవునికి చోటిచ్చిన వారు ఎవరైనా సరే సమాధానకరంగానే ఉంటారు. ఎవరితో అయినా సరే, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, లేకపోతే కుటుంబంతో కావచ్చు, బిడ్డలతో కావచ్చు, లోకంలో ఉన్నవారితో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఎవరితోటైనా సరే దేవుడితో నువ్వు సమాధానం కలిగి ఉంటే కనుక పక్కవారితో కూడా నువ్వు సమాధానం కలిగే ఉంటావు. నీకు సమాధానం అనేది అర్థమవుతుందండి. సమాధానకరమైన జీవితం అనేది నీకు అనుగ్రహించబడాలంటే కనుక ఇప్పుడు దేవుడితో నువ్వు సమాధాన పడి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. నువ్వు దేవుణ్ణి కలిగి అంటే పక్కవారి విషయంలో సమాధానం అనేది, సమాధానకరమైన మనసు అనేది నీకు అనుగ్రహించబడాలంటే కనుక నువ్వు దేవుడితో సమాధానం కలిగి జీవించాలి, అంటే దేవుడితో ఏకీభించాలన్నమాట. ఏకీభించకపోతే కనుక ఏమాత్రము కూడా, ఇప్పుడు మత్తయి సువార్తలో ఏం చెప్పాడు దేవుడు? అర్పణ అర్పించేటప్పుడు నీ తోడు సహోదరుల విషయంలో అభ్యర్థం కాబట్టి కానీ వాళ్ళకి ఏమైనా కోపం పుట్టించే రీతిలో నువ్వు ప్రవర్తిస్తే కనుక వాళ్ళకి దగ్గరికి వెళ్ళి సమాధాన పట్టరమ్మని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఆ సౌలు విషయంలో దావీదు సమాధానం పడ్డాడా లేకపోతే దావీదు విషయంలో సౌలు సమాధాన పడ్డాడా? చెప్పరేటి? సౌలు విషయంలో దావీదు సమాధాన పడినట్టుగా మనం చూస్తున్నాం తప్ప, అర్థమవుతుందండి, దావీదు విషయంలో సౌలు మాత్రం సమాధాన పడింది లేదు. అసలే దావీదు విషయంలో కోపపడింది ఎవరంటే సౌలు. తప్పు చేసింది అతను. సౌలు చేశాడు తప్పు, కానీ సౌలు తప్పు చేసినా కానీ దావీదు విషయంలో సమాధాన పడలేదు. కానీ అర్థమవుతుందండి ప్రజలురా. కానీ ఈ దావీదు మాత్రము సౌలు విషయంలో సమాధాన పడ్డాడు. ధనిష్యోత్తరం సమాధాన పడ్డాడు కాబట్టి దావీదు కుటుంబం ఎలా మారిపోయింది? ఆశీర్వాదకరమైన కుటుంబముగా మారిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు చదవండి మెయిన్ వాక్యం. దావీదు కీర్తన చదవం. అయితే ఆయన వాల్చస్ సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి యొక్క దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పరుమార్లు కోపము అణుచుకున్నవాడు. ధనిష్యోత్ర దేవుని యొక్క నా ప్రేసలో ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మానవుడికి దేవుడికి తేడంటే మీకు చెప్తున్నాను ప్రేసలుడా. మానవుడు కోపం వచ్చిందంటే కోపం బట్టి ఏం చేస్తాడు? పాపం చేసే అవకాశం ఉంది. కానీ దేవుడికి మాత్రము కోపం ఉంది, ఆయనకి కోపం ఉంది. కానీ ఆ కోపం అనేది మాత్రము ప్రేసలుడా భయంకరముగా అది మనసులో పెట్టుకుని తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేసిన వాడిని మొత్తం శిక్షించాలి, వాడు నారూపాలు లేకుండా పోవాలని చెప్పేసి కోరుకునేవాడు కాదు దేవుడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. అయితే ఆయన వాల్చేయక సంపూర్ణుడు, ధనిష్యోత్తరం వారిని నశింపచేయక వారి యొక్క దోషమును పరిహారము చేయవాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపకొనక పరుమార్లు కోపము అణుచుకున్నవాడు. ధనిష్యోత్తర అర్థమవుతుందండి. పరుమార్లు కోపము అణుచుకుంటాడట ఆయన. మీకు అర్థమవుతుంది వాక్యము? మనం ఎంతగా దేవునికి విరోధముగా వ్యతిరేకంగా బ్రతుకుతున్నా కానీ దేవునికి కోపం పుట్టించే రీతిలో మనం బ్రతుకుతున్నా కానీ వెంటనే మనకు మెల్లిగాను అర్థమవుతుందండి. వాడు బోన్లో కూర్చున్నాడంటే, బోన్లో నుంచున్నాడంటే కోపాన్ని బట్టి ఏం చేశాడట? రాడ్ ఇచ్చుకుని ఒక్క దెబ్బ కొట్టాడండి, చచ్చూరుకున్నాడు వాడు.
ఈ చనిపోవటం వలన వెంటనే ఇక్కడ వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు బోన్లోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు పరుమార్లు ఆయన యొక్క కోపాన్ని అణుచుకున్నవాడట. ఆయన కోపాన్ని అణుచుకుంటాడట. ఆయన కోపాన్ని రెట్టింపు చేసుకోడు, అణుచుకుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు బలిని కోరేవాడు కాదు, కనికరమనే కోరతాడంట. గట్టిగా చప్పట్లు కూడా మేము పడదాం. ఏం చేస్తాడంటే దేవుడు బలిని కోరేవాడు కాదు. ఆయన ఏం కోరతాడట? ఆయన కనికరమునే కోరతాడు. జాలి, దయ, కనికరము కలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుళ్ళో ఉన్న యొక్క మనస్తత్వం ఏంటంటే, దేవుళ్ళో ఉన్న యొక్క మనస్సు ఏంటంటే, మనస్తత్వం ఏంటంటే దయ, కరుణ, జాలి, కృప, ప్రేమ కలిగి జీవించేవాడే తప్ప కోపం అనేది ఆయనలో మాత్రం ఏమాత్రం కూడా కనపడదు. గమనించండి నా ప్రియ సహోదరుడు, ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఆయన జాలి, దయ, కరుణ, కృప జీవించగలిగిన వాడే తప్ప ప్రియసలుడా ఆయన ఏమాత్రము కూడా మరి భయంకరముగా, వ్యతిరేకంగా, విరుద్ధముగా జీవించిన వాడు మాత్రము కాదు. కోపం